Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు మై స్పెషల్ క్యాండిడ్ కాన్వర్సేషన్. ఆయన చూడటానికి మెగాస్టార్ గారిలా ఉంటారన్నది ఒక వైపు మనం మాట్లాడుకుంటే, రెండో వైపు అక్షరాల బుల్లితెర మెగాస్టార్ అని చెప్పొచ్చు. ఆయన చేసిన సీరియల్స్ అన్నీ కూడా టాప్ సూపర్ హిట్స్ అండ్ ఎప్పుడూ డిమాండ్లో ఉంటూ ఎప్పుడో 90వ దశకంలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి సినిమాతోటి ఆ తర్వాత బుల్లితెరకు కూడా పరిచయం అయ్యి ప్రతి ఇంట్లో ప్రతి తెలుగు వాళ్ళ మనసులో మెదిలే నటులు ఎవరు అంటే నటులు రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ గారిని తెర మీద చూసినప్పుడల్లా నేను కూడా ఆశ్చర్యపోయేదాన్ని, ఏంటి ఇంత ఫెమిలియర్గా అనిపిస్తారు, మన ఇంట్లో ఒక మనిషిలా అనిపిస్తారని చెప్పి. ఇవాళ ఫస్ట్ టైం ఆయన్ని కలుస్తున్నాను, ఆయనతో మాట్లాడబోతున్నాను. ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ టు వెల్కమ్ రాజ్ కుమార్ గారు. నమస్కారం రాజ్ కుమార్ గారు. వీలైతే 44 మాటలు 4 మాటలు సరిపోవు కాబట్టి తప్పకుండా మీ చేతిలో కప్పు కాఫీ ఉంది కాబట్టి నేను కూడా మీ పర్మిషన్తో గ్రీన్ టీ. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో నేను మీ ముందు ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీ యాంకరింగ్ చేసిన ఇవన్నీ నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. నేను ముఖ్యంగా ఆర్జీవి గారి ఇవన్నీ ఇంటర్వ్యూస్ అన్నీ నేను కంటిన్యూగా చూస్తుంటాను అనమాట. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు మీ ముందు. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ ఇన్ పర్సన్ మిమ్మల్ని చూశాను ఇదివరకు, కానీ ఇవాళ చూసినప్పుడు ఇంకా కొంచెం జలక్ తిన్నానంటారు కదా, అలా ఆ నవ్వుతుంటే అసలు కంప్లీట్గా ఏంటండి బాబోయ్ బాబోయ్. నిజంగా ఎంతమంది మీకు ఇంతవరకు చెప్పారు, ఒకసారి లెక్క పెట్టారా మీరు చిరంజీవి గారి పోలికలో ఉన్నారు అని? యాక్చువల్గా అండి నేను కాలేజీలో చదువుకునేటప్పుడు కార్తీక్ అంటుండేవాళ్ళండి ఫస్ట్. అప్పుడు ఈ అభినందన, ఘర్షణ ఇలాంటి సినిమాలన్నీ వచ్చిన టైంలో మురళి అని కూడా ఆయన పేరుంది. ఫస్ట్ నాకు నేను విన్న ఆ కంపారిజన్స్ అనేది పుణ్యస్త్రీ అనే ఏదో ఒక సినిమా రిలీజ్ అయ్యిందండి కార్తిక్ గారిది. మన రవిరాజ పినిశెట్టి గారి సినిమా అనుకుంటాను అది. మా సొంత బంధువులే అనమాట, మా ఫ్యామిలీ రిలేషన్స్లోనే వాళ్ళే. నిన్న ఒక సినిమాకి వెళ్ళి వచ్చాం, అచ్చు నీలాగే ఉన్నాడు రాజు అంటుండేవాళ్ళు మా ఇంట్లో. సో ఎవరు అని చూస్తే తర్వాత కార్తీక్, సీతాకోకచిలుక హీరో అని ఇలా మాట్లాడుకుంటుంటే విని చేసాం. కానీ సినిమాకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేసింది, కెమెరా ముందుకు వచ్చింది దర్శకరత్న దాసనారాయణరావు గారు నాకు స్క్రీన్ టెస్ట్ చేసి ఆయన తారక ప్రభు బ్యానర్లో నన్ను 3 సినిమాలకి బుక్ చేసుకొని నాకు 1016 అడ్వాన్స్ ఇచ్చారు ఆయన. అమరాజీనామా తారక ప్రభులో, వాళ్ళ బ్యానర్లో. తర్వాత మా గురువుగారు మన బ్యానర్లో స్టార్ట్ అవ్వడం లేట్ అయ్యేటట్టుగా ఉంది, ఇప్పుడు 3 అగ్ర నిర్మాతలు దేవి వరప్రసాద్ గారు, అశ్విని దత్ గారు, త్రివిక్రమరావు గారు 3 కలిసి తేజస్విని ఫిలిమ్స్ అని చిన్న సినిమాలు తీయడం కోసం ఒక బ్యానర్ స్టార్ట్ చేశారు మేడం. దాంట్లో ఫస్ట్ వాళ్ళు అమరాజీనామా సినిమా చేశారు. దానికి నన్ను హీరోగా పెట్టారు. ఆ సినిమాలో నన్ను హీరోగా ఇంట్రొడ్యూస్ చేసి తర్వాత చోటకై నాయుడిని కెమెరామెన్గా చేశారనమాట మా గురువుగారు. సో అలా నా ప్రస్థానం స్టార్ట్ అయింది. అది జరిగింది. దానికి ముందు ఎప్పుడైతే మా గురువుగారు తారక ప్రభు దీంట్లో ఒక కొత్త హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తున్నానని పేపర్లో అప్పుడు ఒక చిన్న బాక్స్ లాగా వచ్చి ప్రింట్ మీడియాలో వచ్చింది మేడం. వచ్చిన తర్వాత అప్పుడు నాకు ముందే మేము జిమ్లో ఒకసారి అరవింద్ గారిని కలవడం జరిగింది. అంటే నేను అప్పుడు చోలా హోటల్లో చెన్నైలో జిమ్కి వెళ్ళే. అప్పుడు ఏంటంటే మేడం, అప్పుడు 100 రూపీస్ కట్టి జిమ్ చేసేసుకోవచ్చు, మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు కట్టేసి చేసుకోవచ్చు. ఆ రోజుల్లో 100 రూపీస్ కట్టే పెద్ద విషయం. అవును. సో అలా వెళ్ళి స్టీమ్ అవి తీసుకొని అసలు జిమ్ చేసుకొని వచ్చేవాళ్ళు. చాలామంది ఆర్టిస్టులు, పెద్ద హీరోలు అందరూ వచ్చేవాళ్ళు అక్కడ. అరవింద్ గారిని నేను అక్కడే చూశాను మేడం. మనకేమో తెలుసు, వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం మనం. ఆయన నన్ను చూసి హాయ్ కార్తీక్ అన్నాడు ఫస్ట్. నన్ను చూసి ఈయన కూడా ఏంటి ఇలా అనేసాడు ఏంటి నన్ను ఇది అనుకొని సరే నవ్వి వస్తే నేను కార్తీక్ కాదండి నేను. వెంటనే ఆయన అలా ఉన్న ఫేస్ అలా ఎవరు మీరు అన్నాడు. ఇట్లాగా నా పేరు రాజ్ కుమార్ అండి. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇట్లాగ మాది యాక్చువల్గా నేను రాయలసీమ అండి, మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్, గుంటకల్ మా నేటివ్ ప్లేస్. తర్వాత మా 4 ఫాదర్స్ వచ్చి కడప. ఇట్లాగా నేను చేసుకున్న అమ్మాయి కడప, రెడ్డిస్ అమ్మాయి, పొలిటీషియన్ డాటర్ అనమాట నా వైఫ్. సో తర్వాత మా అమ్మగారిది వచ్చి నందికొట్కూరు, కర్నూలు జిల్లా.
ఇట్లా నేను రాయలసీమకు సంబంధించిన రాయలసీమ పేరు చెప్తే సినిమాలు కూడా ఇవ్వరని అప్పుడు భయపెట్టేవాళ్ళు మాకు. అవును, కొంచెం అగ్రెసివ్ ఇమేజ్ ఉండేది. అగ్రెసివ్ ఇమేజ్ ఉండేది మేడం. సో అందుకనేసి నేను చెప్పకుండా అప్పుడు ఫాదర్ నెల్లూరులో జాబ్ చేస్తుండేవారు. ఇలాగ నెల్లూరు నుంచి వచ్చానండి నేను. సో ఇట్లాగా ఎందుకు వచ్చారు, ఏదన్నా సినిమాలు ట్రై చేసుకుంటున్నానండి, ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా అన్నారు. అంటే దాసనారాయణరావు గారు మొన్నే తారక ప్రభు దీంట్లో స్క్రీన్ టెస్ట్ చేసి 3 సినిమాలకు అగ్రిమెంట్ తీసుకున్నారండి. ఓహో అన్నారు. అంతే అండి అని ఓకే అన్నారు. డిస్పర్స్ అయిపోయాం. ఆయన జిమ్ చేసుకుంటున్నారు, నా పాటికి నేను జిమ్ చేసుకుని తర్వాత స్టీమ్ తీసుకొని రెడీ బయటకు వచ్చాం. వితిన్ 2 డేస్లో అండి నేను మామూలుగా పని ఉన్నా లేకపోయినా రోజు తారక ప్రభు దీనికి వెళ్ళి ఉండేవాళ్ళం అన్నమాట, మా గురువుగారి కాంప్లెక్స్కి వెళ్ళి. ఒకసారి సడన్గా మా గురువుగారి దగ్గర ఉండే అటెండర్ వచ్చి, సార్ పిలుస్తున్నారు, గురువుగారు పిలుస్తున్నారు మిమ్మల్ని అనగానే, నేనేం తప్పు చేశాను బాబు, పొద్దున్న నన్ను పిలుస్తున్నారు అనుకుని నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలంటే భయంగా ఉండేది అసలు. సరే అని వెళ్ళాను. అలాగనే అలా చూస్తున్నారు మా గురుగారు, అలా చూస్తూ నవ్వుతూ అలా ఉన్నారు ఆయన. నేను చూసి, సరే ఏంట్రా అప్పుడే నిన్ను పెద్ద వాళ్ళంతా నిన్ను పిలుస్తున్నారు అన్నాడు. గురువుగారు ఏం లేదురా, అరవింద్ ఫోన్ చేశాడు, వాళ్ళు ఏదో చిన్న సినిమా ఒకటి వాళ్ళ నాన్నగారి పేరు మీద అల్లు ఆర్ట్స్ అని ఒకటి మొదలు పెడుతున్నారంట, దాంట్లో చిన్న సినిమా చేస్తున్నారంట, చిన్న సినిమాలు చేయడం కోసమే ఆ బ్యానర్ స్టార్ట్ చేస్తున్నారంట, దాంట్లో నిన్ను హీరోగా అడుగుతున్నారు, వెళ్ళి కలువు అన్నాడు. మనది స్టార్ట్ అవుతుంది, ఈలోపు వెళ్ళి కలువు, అరవింద్ కూడా మనవాడే అన్నాడు ఆయన. సరే అని చెప్పి నేను ఇంకా ఆయన అండం ఆలస్యం, అసలు క్షణాల్లో వెళ్ళిపోయాం. కామదార్ నగర్ అరవింద్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయాం. అలాగనే ఏమ్మా మొన్న చూసాం కదా, తర్వాత ఇలాగ మాట్లాడితే ఇలాగ చెప్పారు, ఇలాగ మనం ఓ సినిమా చేస్తున్నాం, దాంట్లో ఇలాగ అనుకుంటున్నాం అని చెప్పి, డబ్బు భలే జబ్బు సినిమా అండి. ఆ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి మన కాపుగంటి రాజేంద్ర గారు. అది చిన్న సినిమా, అల్లు ఆర్ట్స్లో. గీతా ఆర్ట్స్ వచ్చి పెద్ద సినిమాలు, అల్లు ఆర్ట్స్ వచ్చి చిన్న సినిమాలు. దాంట్లో నేను రావు గోపాలరావు గారి అబ్బాయినండి. సో రెండో అబ్బాయిగా నన్ను పెట్టారు అందులో. సుమలత గారు మా వదిన గారు. ఆ సినిమా దాంట్లో కూడా ఫస్ట్ సినిమాలోనే అచ్యుతున్నాడు, అందులో అచ్యుతున్నాడు. ఓహో, అప్పుడు అచ్యుత్ గారు కూడా బిగినింగ్ డేస్, వెరీ బిగినింగ్. అచ్యుత్ అప్పుడు సినిమాలు చేస్తుండేవాడు. ఓహో, అప్పటికే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మీకు లెక్క ప్రకారం రెండో సినిమా అవుతుంది. షూటింగ్లో నేను ఎంటర్ అయింది, ఫస్ట్ సినిమా కెమెరా ముందుకు వచ్చింది ఇక్కడే. ఓహో, కానీ ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది నాది అమరాజీనామా. ఎందుకంటే ఇది నా 7వ సినిమాగా రిలీజ్ అయిందండి. అంత టైం పట్టింది, ఎందుకో చాలా టైం తీసుకున్నారు, 3 సంవత్సరాలు. ఇది మెయిన్ లీడ్ రోలే కదా ఇందులో. ఎందులో అండి? అల్లు గారి సినిమాతో. అల్లు ఆర్ట్స్ దాంట్లో అది వరవు నల్లవురు అని ఒక తమిళ సినిమా అండి, మన విసు గారి సినిమా. అది తెలుగులో వచ్చేసి విసు గారు చేసిన క్యారెక్టర్ వచ్చి గొల్లపూడి మారుతిరావు గారు చేశారు. విసు గారి సినిమా స్టాంప్ తెలుసు. ఆ తర్వాత అన్నపూర్ణమ్మ గారు. సో అలాంటి స్టోరీ. దాంట్లో ఒక యంగ్ హీరో, పాటలు పాడడానికి ఒకరు ఉండాలి కదండి, డాన్స్లు ఆడడానికి, అలా పెట్టుకున్నారు మమ్మల్ని. సో యంగ్ హీరో రోల్ మీది. యంగ్ హీరో రోల్. సో అరవింద్ గారు అలా పెట్టారు. మరి ఆ సినిమా నాకు 7వ సినిమాగా రిలీజ్ అయిందండి. ఈలోపు మా గురువుగారి సినిమా అది అమరాజీనామా స్టార్ట్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిపోయింది ఫస్ట్. సో మా గురువుగారి సినిమా అమరాజీనామా సినిమా ద్వారా ఫస్ట్ నేను వెండి తెరకు పరిచయం ప్రజల ముందుకు రావడం జరిగింది. అప్పటి నుంచి అసలు కానీ ఇంత సహజమైన యాక్టింగ్ మీరు అలవర్చుకోవడానికి, నేర్చుకోవడానికి ఎవరు మీకు ప్రేరణ? ప్రేరణ అంటే ఏం లేదండి, నేను మామూలుగా అంటే ఇంట్లో ఎవరైనా రంగస్థలం కానీ? మా ఫాదర్ అండి. మా ఫాదర్ ఈజ్ చాలా దాని పరిషత్తుల్లో ఎన్నో అవార్డులు తీసుకున్న యాక్టర్ అండి ఆయన. ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా ప్రొద్దుటూరు పరిషత్తుల్లో ఆయన బెస్ట్ యాక్టర్గా అవార్డు తీసుకున్నాడు అండి. మరి అక్కడే బీజం పడింది మీకు ఉండి. తర్వాత ఆయన సినిమాల్లో ఇదవుదామని చాలా ప్రయత్నించాడండి. కొన్ని సినిమాలు చేశారు, ఎందుకంటే కోడి రామకృష్ణ గారు, కట్టా సుబ్బారావు గారు వీళ్ళందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ నాన్నగారికి. సో వాళ్ళ సినిమాల్లో చేశారు ఆయన. చేసి ఆయనకి ఏంటంటే చాలా కీ పోస్ట్ అండి ఆయనది. హీఈస్ ఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. యాక్చువల్గా హీ వాజ్ ఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దట్ టైం. చాలా చాలా కీ పోస్ట్ అనమాట.
ఆయనకు మెమో ఇచ్చారు గవర్నమెంట్, మీరు వెళ్ళి యాక్టింగ్ మీరు యాక్టింగ్ చేస్తారా అంటే జాబ్ చేస్తారా డిసైడ్ చేసుకుని మాకు చెప్పండి. ఎందుకంటే ఆల్ ద టైం ఆయన లీవ్ పెట్టేసి చెన్నై వెళ్ళిపోతుండేవాడు ఆయన. ఆ టైంలోనే మా నాన్నతో పాటు అప్పుడప్పుడు చెన్నైకి నేను వెళ్తుండేవాడిని. అట్లాగా మనకి ఆ లైట్లు, ఆ కెమెరాలు, ఆర్టిస్టులు, ఆ మేకప్లు ఇవన్నీ చూసి మనకి ఒక జోష్ వచ్చేది అప్పుడు. అసలు మనకి అప్పుడే అనుకున్నారు అయితే అంటే ఒకటండి, నాకేంటంటే చిన్నప్పుడు ఎప్పుడు కూడా అండి మనల్ని ప్యాంపరింగ్ చేస్తుంటారు కదా మన చుట్టుపక్కల వాళ్ళు. మా టోటల్ ఫ్యామిలీలోనే నేను ఒక సెంటర్ పాయింట్ లాగా ఉండేవాడిని చిన్నప్పటి నుంచే. నువ్వంతా హీరోలాగా మెయింటైన్ చేస్తున్నావు అది ఇది అనగానే మనం అప్పుడు వినడానికి చాలా బాగుంటుంది కదండి అలాంటివన్నీ. నిజంగానే ఫీల్ అయిపోతుండే వాళ్ళం. సో అలాగా పెరుగుతూ అందరూ అని 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 లాస్ట్కి మా నాన్నతో పాటు ఈ సినిమా షూటింగ్లకి వెళ్ళడం ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఇంజనీరింగ్ ఊరికే పేరుకి చదువుతున్నానే కానీ అసలు ఊరికే నామకే వస్తే. సో అయితే మరి పూర్తి చేయగలిగారా ఇంజనీరింగ్? చేసామండి, కానీ ఆ మార్కులు చూస్తే బ్రిడ్జులు దొల్లుతాయి అన్నమాట, పడిపోవు, దొల్లుతాయి. మీరు ఇప్పుడు దొర్లుతాయి అన్నారు చూడండి, చిరంజీవి గారి కొన్ని మేనరిజమ్స్ అలా వచ్చాయి అన్నమాట. సో అక్కడి నుంచి అంటే